కష్టం వస్తూనే మీ వాళ్ళు ఎవరనేది గుర్తు చేస్తుంది. సంపద వస్తూనే ఆయన వాళ్ళని మర్చిపోయేలా చేస్తుంది. మనిషికి ఆశ ఉంటేనే సరిపోదు, ఆశయం కూడా కావాలి. ఆశ ఆశయంగా మారినప్పుడే మనిషి విజేతగా నిలుస్తాడు. ఘనంగా ఆరంభించటమే గొప్ప విషయం కాదు, శుభంగా ముగించటమే మంచి విషయమని గుర్తించు. రేపు ఉందని ఈరోజు చేయవలసిన పనిని వాయిదా వేయవద్దు. తెల్లవారేసరికి అది ఈరోజే అవుతుంది. అందుకే ఎప్పుడు పనినప్పుడే చేయాలి. చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది కేవలం ఒక అడుగు మాత్రమే, కానీ గమ్యం కాదు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం దొనిచేసినంతగా నోట్లు దొనిచేయవు కదా. విలువ కలిగినవి ఎప్పుడు అలానే ఉంటాయి. ఆత్మవిశ్వాసం అంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉండటం కాదు, ఏ ప్రశ్న అయినా ఎదుర్కోగలగటం. కష్టపడి పని చేయకపోతే ఏదీ దక్కదు. కష్టానికి భయపడి వెనకడుగు వేసేవారికి, పని మధ్యలోనే వదిలేసేవారికి విజయం అందటం చాలా కష్టం. కష్టపడి పని చేయడంలోనే విజయం దాగుందని నమ్మకంతో ముందుకు వెళ్ళండి. గెలిచి చూపించు. నీ కోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. నువ్వు ప్రయత్నం చేయకపోతే అనుకున్నది సిద్ధించదు. ఎవరిని అడగకుండా ఏ సమాధానాన్ని పొందలేవు. అడుగు ముందుకు వేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించలేవు. నువ్వెంత ఎక్కువ బరువు వదిలి వెళ్ళగలిగితే అంత ఎత్తుకు నువ్వు ఎగరగలవు. ఏం జరిగినా ప్రశాంతంగా ఉండు. నువ్వు చేయగలిగేది ఏమీ లేదు, ఏది మీ నియంత్రణలో లేదు. మనిషి నకిలీ డబ్బు తయారు చేయగలిగాడు కానీ డబ్బుకి మనిషినే నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది. నీ మనసును ఎవరి వద్ద ఎక్కువగా చెప్పకు. ఎందుకంటే ఈరోజు మిత్రులైన వారు రేపు శత్రువులు కావచ్చు. జీవితంలో ఇతరుల మాటలు విన్న తర్వాత మీతో మాట్లాడటం మానేసిన వారితో మీరు మాట్లాడటం మానుకోండి. నువ్వే పని మొదలుపెట్టినా అతి సాధారణంగా మొదలు పెడితే చాలు. ఏ ఒక్కరూ కూడా అతి గొప్పగా మొదలు పెట్టలేరు. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మీ ప్రతిభ కనిపిస్తుంది. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవటానికి ఈ ప్రపంచం కాచు కూర్చొని ఉంటుంది. నువ్వు శిఖరం దిగువను ఉంటే భయం లేదు, అంతకంటే నువ్వు కిందకు పోయేది లేదు. శిఖరం మీద ఉంటే గర్వపడకు, భయపడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా అక్కడి నుండి కింద పడొచ్చు. ఎండిన చెరువులో కప్పలుండవు, సంపాదన లేని వారికి చుట్టాలుండరు. జీవితం సముద్రం లాంటిది. అది నిశ్శబ్దంగా ఉండవచ్చు, కదలిక లేకుండా ఉండవచ్చు, కఠినంగా ఉండవచ్చు, దృఢంగా కూడా ఉండవచ్చు. కానీ చివరికంతా అందంగానే ఉంటుంది. అందరికీ నచ్చే పని చేస్తే అందరి చేత గౌరవించబడవచ్చు. అదే నీకు నచ్చిన పని చేస్తే నువ్వు సంతోషంగా బ్రతకవచ్చు. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మీరు ఒంటరిగానే వచ్చారు, మళ్ళీ ఒంటరిగానే పోతారు. నువ్వు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రతిసారి విజయం నిన్నే వరిస్తుంది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది. స్వశక్తికి మించిన ఆస్తి లేదు. నీ కష్టాన్ని చూసి ఇంకెవరు నవ్వినా పర్వాలేదు, కానీ ఇంకొకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు. ప్రయత్నం తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపునకు ప్రయత్నం ఆధారం. కొన్ని సమయాల్లో నువ్వు నష్టపోవటమే నీకు గొప్ప లాభం. గర్వంలో ఉన్న అతిపెద్ద చెడ్డ గుణం ఏమిటంటే అది మీలో ఉన్న తప్పుని ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో ఒక రోజు అధంపాతాళానికి తొక్కేస్తుంది. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. సత్యం వైపు నీవు ఉండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఒంటరిగా ఉన్న అక్షరంలో ఏ అక్షరం ఉండదు. అవే అక్షరాలు ఒకదానికొకటి జత కడితే అర్థవంతమైన పదాలు వాక్యాలుగా మారిపోతాయి.
మంచివారితో చేసే స్నేహం వల్ల మీ జీవితం అర్థవంతంగా మారిపోతుంది. నీ ఓటమికి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ నీ విజయానికి కారణం మాత్రం నువ్వే. నుదుటి రాతలు గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే, ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. విజయం సాధించటానికి మూల సూత్రం దాన్ని సాధించాలనే బలమైన కోరిక నీ మనసులో నాటుకుంటే విజయం తప్పక వరిస్తుంది. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మీకు ఉన్న వాటితో తృప్తిగా ఉండటం నేర్చుకున్నప్పుడు. వినటంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడటంలో మాత్రం తొందరపడకూడదు. ఒట్టు నమ్మకం. ఎవరైనా మీ మాట నమ్మకపోతే ఒట్టి వేసి నమ్మించడానికి అసలు ప్రయత్నించకండి. మీ మీదే నమ్మకం లేనప్పుడు ఇతరులపై ఒట్టు వేస్తే ఎలా నమ్ముతారు? నమ్మకం లేని చోట ఒట్టు కూడా నమ్మకాన్ని కలిగించలేదు. మీరేంటో మీకు తెలుసు. ఏదో ఒక రోజు మీ నిజాయితీ ఏంటో, మీరేంటో కాలమే తెలియజేస్తుంది. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. మీ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఏడిపించరు. మీ అనుకొని మీరు పొరపడిన వాళ్లే ఏడిపిస్తారు. చేయవలసిన పని ఆలస్యంగా చేయటం అమాయకత్వం, కానీ చేయకూడని పని ముందుగానే చేయటం మూర్ఖత్వం. లక్ష్య సాధన కోసం నీలో ఏమి మార్చుకోవాలో నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నీ బలము బలహీనతలు ఏమిటో నీకే తెలుసు కాబట్టి. నీతో మరొకరు ఉన్నప్పుడు కాదు, నీతో నువ్వున్నప్పుడు ఆనందాన్ని ఎత్తుక్కోవాలి. దానిని ఎవరూ దూరం చేయలేరు. గుర్తించలేని శ్రమ ఎంత చేసినా, గుర్తించలేని ప్రేమ ఎంత చూపినా వ్యర్థమే కదా. నవ్విచ్చే 100 మంది స్నేహితులు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తుడిచే ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు. ప్రతి ఉదయం ఆశతో, ప్రతి సాయంత్రం నిరాశతో ముగించటం అలవాటి ఈ మధ్యతరగతి బ్రతుకులకి. జీవితంలో మీరు సాధించే అతిపెద్ద విజయం మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా జీవించటమే. అన్నీ కోల్పోవటం అన్నింటికీ ముగింపు కాదు, ఎప్పుడూ చూడని గొప్ప పనికి ప్రారంభం కావచ్చు. నీతులు సుతిమెత్తగా ఉండొచ్చు, కానీ నిజాలు సుత్తి దెబ్బల్లా ఉంటాయి. శిలని శిల్పంగా మార్చిన శిల్పివి నువ్వేనని మర్చిపోవద్దు. ఆ శిల్పాన్ని నీకనుగుణంగా మార్చుకునే ఉలి నీ చేతిలోనే ఉందని తెలుసుకోవాలి. మంచివాడు మొదట కష్టపడొచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడొచ్చు, కానీ ఓడిపోతాడు. ద్వేషించే శత్రువు కన్నా ఎదురుగా ప్రేమ నటించే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నవారు జీవితంలో ఎవరి ముందు తల దించకుండా తల ఎత్తుకొని జీవిస్తారు. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసకబారిపోతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.